దేవుడు తన దాసులను పిలిచి ఒకడికి చెప్పండి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 5. ఒకనికి 2, ఇంకొకనికి 1. ఇప్పుడు ఇది మీరు సంఘం అనుకుంటున్నారు, అది పేతురికి అపోస్తులైన యోహానికి చెప్తున్న ఉపమానం. అక్కడ ఏమంటున్నాడు? రాజు తిరిగి వచ్చినప్పుడు తన దాసుల దగ్గర లెక్క చూసుకుంటున్నాడంట. 5 పట్టుకున్నాడు వచ్చి, అయ్యా దండం పెట్టి ఇచ్చా అంటాడు. నువ్వు నాకు 5 ఇచ్చితివి, 5తో నేనేం చేశాను? మరొక 5ని సంపాదించాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఆ రిఫరెన్స్ రాసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం రాసుకోండి చాలు రిఫరెన్స్. 2 వచ్చిన వాడు ఏమంటాడు? అయ్యా నువ్వు నాకు 2 ఇత్తివి, 2తో మరొక 2 సంపాదించాను. మరొకడు అంటాడు, నువ్వు 1 ఇత్తివి, 1తో భూమిలో పాతి పెట్టాను. భూమిలో విత్తని చోట కోయివాడవని, నువ్వు చెడ్డవాడవని, లెక్క అడుగుతావని, నేను భూమిలో కష్టపడకుండా పని చేయకుండా ఏం చేశాను నాయన? నీ తలాంతును భూమిలో దాచిపెట్టి, నువ్వు ఇచ్చిన తలాంతు నేను భూమిలో దాచిపెడితిని. ఇదిగో నీది నువ్వు తీసుకును. ఇదిగో నువ్వు తీసుకో అన్నాడు. సరే వాడి సంగతి వాడిని నరకంలో పడేశాడు, అది వాడు నరికిచ్చాడు, అది మనకు తెలిసిన సంగతి. మీరు ఇక్కడ గమనిస్తున్నారా? దేవుడు 5 ఇచ్చిన వాడి దగ్గరకు వచ్చి 5 లెక్క అడిగాడు. 2 ఇచ్చిన వాడి దగ్గరకు వచ్చి 2 లెక్క అడిగాడు. ఎవరి సామర్థ్యాన్ని కొలది దేవుడు వారికి కొన్ని ఆత్మలను ఇస్తాడు. ఆ ఆత్మల యొక్క లెక్కని దేవుడు అడుగుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమె అందుకే నీ పైన ఉన్న నాయకులు లెక్క చెప్పాలంట. ఈ రోజు దాకా నీకు నాయకులు లేవలేము. ఈ రోజని ఇక్కడనే ఈ మాట వినటానికి వచ్చావు, సంఘంలో స్థిరపడు అంతే. నీ మొదటి లోపం ఇదే. కొంతమందికి నీకు సంఘం లేదు, నీ వెనకాల దైవజనులు లేడు, విజ్ఞాపన చేసేవాళ్ళు లేడు, నీ నిమిత్తమే ప్రాయశ్చిత్తం చేసే దైవజనుడు లేడు. ఏడి నీ నిమిత్తం సాగిలపడే దైవజనుడు? లోతు నిమిత్తం సాగిలపడ్డాడు అబ్రాహాం. లోతు నీతిమంతుడే, దిగజారిపోయాడు లోతు. అబ్రాహాముని విడిచిపెట్టాలి. ఎక్కడికి పోయాడు? సోదమ గోమర పట్టణాలకు వెళ్ళిపోయాడు. నీతి గలవాడే, పరిశుద్ధుడే, దైవ భయం కలిగిన వాడే, దేవుడంటే భక్తి కలిగిన వాడే. కానీ సోదమ గోమర పట్టణాలకు వెళ్ళిపోయాడు. పోయినప్పుడు అక్కడున్న ఆస్తులు, అంతస్తులు, అక్కడున్న కల్చర్, అక్కడున్న పద్ధతి పట్టేసింది. బయటికి రానియట్లేదు, ఎప్పటిదాకా రానియలేదు. దేవుని ఉగ్రత ఆ సోదమ గోమర అనే పట్టణాల మీదికి, లోతు కాపురం ఉన్న పట్టణాల మీదికి దేవుని అగ్ని దిగివచ్చేంత వరకు, దేవుని తీర్పు వచ్చేంత వరకు నీతిమంతుడు అక్కడ ఉన్నాడు. ఆ అగ్నిలో కాలిపోయే పరిస్థితి వచ్చింది. వన్ డే దేవుడు నిర్ణయించాడు, అగ్ని దిగేడే. దేవుడు దానికి ముందుగా తన సేవకుడైన అబ్రహామును దర్శిస్తున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనుడెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు ఒకటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాలు కడుక్కో, ఈ చెట్టు కింద అలసట తీర్చుకో, కొంచెం ఆహారం తెచ్చేదను, తెస్తా, మీ ప్రాణంలో బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని దర్శిస్తున్నాడు. దేవుడు అబ్రహాముకి దర్శనం అందు వచ్చాడా? అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చాడా? ఏం చదివారు మీరు? కలలో దేవుడు వచ్చాడా? ప్రార్థనలో, దర్శనంలో దేవుడు వచ్చాడా? అబ్రహాం ఇంటికి దేవుడు ఒక మనిషిలాగా వచ్చాడా? అది కొట్టండి చప్పట్లో.
నీకు దైవజనుడికి ఉండే వ్యత్యాసం అది. నీ ఆత్మీయ స్టాండర్డ్కి ఏర్పరచుకున్న దైవజనుడికి ఉండే స్టాండర్డ్ అదే. హల్లెలూయా. కొంతమంది దైవజనుడు అంటే ఏంటో తెలియదు, కొంతమంది దైవజనుడు అంటే ఏంటో తెలియదు. నాకు తెలవదా వాక్యం, నాకు తెలవదా ప్రసంగం, నాకు తెలవని ప్రవచనాల, నాకు తెలవని దర్శనాలు అంటారు. దైవజనుడికి నీకు కొండంత వ్యత్యాసం. ఈ భూమికి ఆకాశానికి దేవుడికి మనిషికి ఎట్లుంటుందో దైవజనుడు అనేవాడికి విశ్వాసికి అంత వ్యత్యాసం పెడతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు దైవజన్ అబ్రాహాము ఇంటికి దర్శనమందు రాలే, అబ్రాహాము ఇంటికి ఫిజికల్గా దేవుడు వచ్చేసాడు, భోజనం చేయడానికి వచ్చాడు. కింద వచ్చిన చదవండి. అబ్రాహాము దాన్ని గ్రహించాడు. అబ్రాహాము అది గ్రహించాడు. అబ్రాహాం అది గ్రహించి అడుగుతున్నాడు, అయ్యా చదవండి ఇక్కడ చూడండి, 3వ వచనం చదవండి మళ్ళా. ప్రభు నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్ళు తప్పించదును, దయచేసి కాలు కడుక్కో, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చదును, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకి వచ్చి తిరిగి. గట్టిగా చెప్పట్లు. అంటే ఎందుకు వచ్చాడంట? వాటర్ తాగి భోజనం చేసి వెళ్ళడానికి కదా నీ దాసుని దగ్గరికి వచ్చి తిరిగి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమన్నా నీ మాసం ఎవరిది అంటారా అంటుండా? నువ్వు చెప్పినట్లు చేయమనగా రైట్ పో, మరి నువ్వు చెప్పినట్టు ఆహారం వండుకుందే నీళ్ళతే అన్ని నువ్వు తీసుకురా, నేను ఈ చెట్టు కింద కూర్చుంటాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకే అబ్రహాము దేవుని భక్తుడా స్నేహితుడా? స్నేహితుడు. కొట్టు చప్పట్లు. ఇప్పుడు పేతురుతో అంటాడు, నిన్ను దాసుడని పిలవను, నువ్వు నా స్నేహితుడు. పేతురుతో దేవుడు అదే అంటాడు. పేతురు, యోహాను, యాకోబు ఈ 12 మందిని చూసి అనే మాట ఏంటి తెలుసు? మిమ్మల్ని దాసులని పిలవను, మీరు నా స్నేహితులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు అబ్రహాముని ఎందుకు దర్శిస్తున్నాడు? అబ్రహాముకు గుర్తుపట్టాడు, దేవునికి ఇప్పుడు భోజనం పెట్టాలి, ఆహారం పెట్టాలి అని అబ్రహాము వెంటనే ఎదుర్కోవడానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వస్తున్న చుట్టాన్ని ఎదుర్కోవడానికి పోయాడా? పై వచనాలు మీరు చదివారా? అబ్రహాముని 2వ వచనం చదవండి. అబ్రహాము ఎండవేళ గుడారము వద్ద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. రైట్, హల్లెలూయా. చూసారా? ఇదంతా జరుగుతున్నప్పుడు అబ్రహాం వెంటనే ఏం చేస్తాడు? ఇప్పుడు శారమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ దేవుడు వచ్చాడు, 3 మేనకలు మెత్తని పిండితో నువ్వేం చెయ్యి, రొట్టెలు చెయ్యి. వెంటనే రొట్టెలు ప్రారంభించింది గుడారంలో. పరిగెత్తుకొని పోయి మందలోకి పోయి ఒక లేత దూడని ఎత్తుకొని వచ్చాడంట. ఏంటి? లేక దూడని పట్టుకొని వచ్చాడంట. ఒక పనివాడికి ఇచ్చి దీన్ని సిద్ధపరచు, త్వరగా సిద్ధపరచు అన్నాడంట. పాలు, వెన్నను. ఏం తీసుకొచ్చాడు? వెన్నను పాలను. పాలు తెచ్చి ఇచ్చితే తాక్కుంటూ కూర్చున్నారు. ఎక్కడా? మనం కనుక సొట్ట మొత్తం కూల్ డ్రింక్ తెచ్చినట్టుగా పాలు తెచ్చాడు. ఆ రోజుల్లో పాలే, కూల్ డ్రింక్ చెత్తది లేదు. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడికి ఇచ్చిన ఆతిథ్యం ఏంటంటే అదే ఇచ్చాడు, పాలు. హల్లెలూయా. వాళ్ళు అవి తాగుతూ అక్కడ కూర్చొని ఆ పనివాడు ఆ పేయని ఆ దూడని వండుతూ సిద్ధపరుస్తున్నప్పుడు, ఈ శారమ్మ రొట్టెలు తయారు చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ భార్య అయిన శార ఎక్కడుంది? ఎక్కడుంది నీ భార్య అయిన శార అంటే ఆయన ఏమంటున్నాడు? అయ్యా గుడారంలో ఉన్నదని చెప్పారు. గుడారాలో ఉంది అంటే అప్పుడు దేవుడు ఆయన ఏమంటున్నాడు? ఆదికాండము 18:9 వచనం చూడండి. మీదిటికి ఈ కాలమందు నేను మీ యొద్దకి నిశ్చయంగా మరలా వస్తాను,
అప్పుడు నీ భార్య అయిన శారాకు అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును అని చెప్పాను. ఒక్క కుమారుడు పుడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కన్ఫర్మ్ అయిందా? అబ్రహాముకి మనుషుల రూపంలో కాదు, మనిషి వచ్చి నీకు పిల్లలు పుట్టుతారయ్యా నేను ఇస్తానంటాడా? మనిషి వచ్చి నీకు 100 ఏళ్ళు అవుతుంది, ముసలోడు అయిపోయినావు, 99 ఏళ్ళు వచ్చినాయి అప్పటికే, నీకు పిల్లలు పుడతారని చెప్తే పుడతారా అంటాడా? అక్కడ ఏ దాపికరం లేదు. ఆయన ఏ రూపంలో వచ్చాడో మనిషి రూపంలో, కానీ అబ్రహాముకు డిక్లేర్గా తెలుసు ఆయన యెహోవా అని. శారాకి తెలుసు వచ్చింది మనిషి కాదు, ఎవరైనా దేవుడు అని. గట్టిగా చెప్పు. నేను ఇప్పుడు మీకు ఇది చెప్పడానికి అంటే ఒకవేళ మనుషుల రూపంలో వచ్చిందేమో, మనుషుల రూపంలో కళ్ళ రూపంలో మనుషుల రూపంలో వచ్చారని మీరు ఏడ భ్రమపడతారు అని నేను క్లారిటీగా చెప్తాను. లేదు, అబ్రహాముకి ఖచ్చితంగా తెలుసు వచ్చినవాడు యెహోవా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వచ్చినవాడు దేవుడే అని తెలుసు. అందుకే డిక్లేర్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఈ సంవత్సరానికి వస్తే నీకు కుమారుడు పుడతాడు. తెచ్చాడు, భోజనం పెట్టాడు, హాయిగా భోజనం తిన్నాడు. అంటే ఎవరు తిన్నారు భోజనం? ఎవరు తిన్నారు? దేవుడు తిన్నాడు. గట్టిగా జవాలు కొట్టండి. రైట్. అర్థమవుతుందా? ఇప్పుడు తన భక్తుల ద్వారా దేవుడు తీసుకుంటాడా? శ్రీమంతుడు కదా. నువ్వు ప్రేమతో పెట్టేదాన్ని ఆయన స్వీకరిస్తాడు. గుర్తుపెట్టుకో. అందుకే దేవునికి ఇచ్చే విషయంలో, పెట్టే విషయంలో వెనక ఆడొద్దు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు, మాసిదోనియ సంఘము ఎందుకు కృప పొందింది? ఆ సంఘం దేవుణ్ణి ప్రేమించే సంఘం. అబ్రహాము ఎలాంటి హృదయం గలవాడు? దేవుణ్ణి ప్రేమించే హృదయం గలవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకే దశభాగం అనే కాన్సెప్ట్ ఎవరు ప్రారంభిస్తారు? అది దేవుణ్ణి ప్రేమించే విషయంలో వెనకాడొద్దంట. దేవుడి మీద ప్రేమ చూపించే విషయంలో, ఇచ్చే విషయంలో మీరు ఎప్పుడైతే దేవుడిని మీలో ఇప్పుడు నేను ఈరోజు కొన్ని లక్షణాలు చెప్తున్నాను. మీరు బ్లెస్ అవ్వాలి అంటే, మీరు నిజంగా దీవించబడాలి, దేవుడు మీకు ఒక దగ్గర సంబంధం ఏర్పడి ఉండాలి అంటే, అది దైవజనుడైనా విశ్వాస అయినా, నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నెంబర్ 1గా ఉండాలా. హల్లెలూయా. నెంబర్ 1గా ఉండాలా ఇచ్చే విషయంలో. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు లోతుని దర్శించడానికి ముందు ఎవరిని దర్శించాడు దేవుడు? అబ్రహాముని దర్శించాడు. అబ్రహాముని ఎందుకు దేవుడు దర్శించాడు? ఎందుకు దర్శించాడు? నేను మొన్ననే చెప్పాను. ఎందుకు దర్శించాడు? ప్రార్థించే హృదయం కలవాడు, భారం గల్ల హృదయం కలవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని ప్రత్యక్షతలు ఊరికే నీ దగ్గరికి రావు. ఊరికి నువ్వు పిలవంగానే నీతో వచ్చి నీకు ప్రత్యక్షతలు ఊరికి రావు. నీ హృదయం ఎలాంటిదైతే దైవ ప్రత్యక్షత నీ దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. దైవ ప్రత్యక్షత కావాలి అంటే నీ హృదయం ఎలాంటిదై, భారం గలవాడు. చెప్పగానే ఎక్కడనో సోదోమ గోమోరాలు ఏం జరిగింది నాకెందుకు, నేను బాగున్నా, నా కుటుంబం బాగుంది అనుకున్నాడా? ఏమన్నాడు? సాగిలపడి దేవుని దగ్గర ప్రార్థించడం, బలిపీఠం దగ్గర నిలబడి ప్రార్థించడం ప్రారంభించాడంట. అయ్యా, సోదోమలో నీతిమంతులు 50 మంది ఉంటే వాళ్ళని చంపేస్తావా? ఈ లోతు ఎక్కడున్నాడు? దిగిపోయాడు. ఒక్కడే ఉన్నాడు ఆ ప్రాంతంలో నీతిమంతుడు. దిగిపోయాడు కుటుంబం. మరి లోతు, నేను అనుకున్నాను మరి లోతు పని వాళ్ళు ఎడిపోయారా నాయన? లోతుకు పని వాళ్ళు ఉన్నారా లేరా? మరి అబ్రాహం పని వాళ్ళు ఉన్నారా? అబ్రాహం పని వాళ్ళు అందరూ భక్తి గలవరా కాదా?
ఎలియాజర్ ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడని లేదా? విన్నాడు. మరి ఈయన ఈ బ్యాచ్ ఎంత ఏడిపోయింది? ఏడిపోయిందంటే కాని చోటకు పోయి దిగాడు. కాని చోటకు పోయి దిగితే మరి మనోడే కంట్రోల్ తప్పుతున్నాడు, అక్కడ నాయకుడే కంట్రోల్ తప్పుతున్నాడు. ఇక మరి దాసులు ఏం చేస్తారు? అంతా కొట్టుకొని పోయారు వాళ్ళకి సోదోమ గోమోర వాతావరణంలోనికి అందరు ఈడ్చుకొని పోయారు. హల్లెలూయా. ఇప్పుడు లోతుతో బయటకు వచ్చేటోడు ఒక్కరు లేడు. లోతు భార్య సగం పోయింది, ఇంకా వాళ్ళేం పోతారు పూర్తిగా. హల్లెలూయా. అది పరిస్థితి. అంత ఘోరమైన స్థితిలో లోతు రోజు రోజుకి దిగజారిపోతుంటే ఆ విషయము గమనించిన అబ్రహాము దేవునికి ప్రార్థించాడు. హల్లెలూయా. ఆ సోదమ గోమర పట్టణాల్లో అగ్ని దిగి కాలుస్తున్నప్పుడంతా దేవుడు లోతుని, అబ్రహాము నీ దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతుని అగ్నిలో నుండి బయటికి తెచ్చను. ఇది పాయింట్ రాసుకోండి. లోతుని అగ్నిలో నుండి బయటికి తెచ్చాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకొని? హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు ఎందుకు నీకంటే నువ్వు నీతిమంతుడివే, నువ్వు పరిశుద్ధుడివే, నీ కోసం సాగిలపడే దైవజనుడు ఉండాలా. నువ్వు ఉన్నదేమి పరలోకంలో కాదు సోదరి, నువ్వు ఉన్నది సోదోమ గోమోరలో ఉన్నావు. నువ్వు ఉన్నది ఎక్కడ అనుకుంటున్నావు? మనిషి కుమారుని దినములలో మనుషులు తినుచు తాగుతూ, లోక 18 చదవండి. లోతు దినములో జరిగినట్టు జరుగును. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుతూ ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనం చేసిను. వాళ్ళందరినీ నాశనం చేసిను. ఆ ప్రకారమే ఏ ప్రకారం? సొదొమ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్ష దినమున మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చే దినమున జరుగును. అలాగ జరుగును. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ప్రపంచం పరిశుద్ధత వైపు నడవదు. అర్థమవుతుందా? పరిశుద్ధత వైపు నడవదు. ప్రపంచం పాపం వైపు నడిచిద్ది. ఏ పాపం వైపు నడిచిద్ది? సొదొమ గోమోరాలో ఉన్న పాపం వైపు నడిచిద్ది. ప్రపంచం ఎటువైపు నడిచిద్ది? లోతు నోహావు దినములలో, నోహావు ఉన్న కాలంలో ఏ పాపంతో భూమి నిండి ఉందో అలాగ నిండి ఉంటుంది. అలా నిండి ఉన్న ఈ పాప ప్రపంచంలో నువ్వు ఎట్లా బ్రతకాలంటే పరిశుద్ధుడిగా ఉండాలంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లోతు ప్రతి శ్రీవాజు పరిస్థితి ఏం పరిస్థితి? ఏ పరిస్థితి? ఏ పరిస్థితి? ఏ పరిస్థితి? లోతు దినదినం తన మనస్సాక్షిని చంపుకొని ఆ ఉద్యోగం చేయాల్సిందే తప్ప ఆ ఉద్యోగాన్ని మానలేడు. నీతిమంతులందరూ అలా దిగిపోయి ఉంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి? మనిషి కుమారుని యొక్క రాకడలో నీ కొరకు ప్రార్థించే, సాగిలపడే, విజ్ఞాపన చేసే దైవజనుణ్ణి నువ్వు సంపాదించావా? నువ్వు సంపాదించావా? నీ జీవితంలో దైవజనుడిని సంపాదించావా? దైవజనుడు లేడా? అసలు నీకు నీ దైవజనుడు ఎవరో తెలుసా? కొంతమందికి ఆన్సర్ లేదు. నీ దైవజనుడు ఎవరు? నా దైవజనుడా ఈ నెల ఈయన, ఈ నెల ఈయన, ఈ నెల ఈయన, లేకపోతే యూట్యూబ్లో ఉన్న ఈయన, లేకపోతే ఇగో గ్రౌండ్కి వచ్చే ఆయన. వాళ్ళు పోయి అడిగితే వీళ్ళు మీ విశ్వాసులు అని అంటే నాకేం సంబంధం? వాళ్ళు నా నెత్తిన తట్టే నేను మొయ్యలాగా సత్తంటే వాళ్ళతో నాకేంది? చెవిగలవాడు ఆత్మ చెప్పి సంగతిని గ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
వినపడ్డదా మీ అందరికీ? మరి నీ కొరకు నమ్మకంగా సాగిలపడి నీ కొరకు విజ్ఞాపన చేసి నీ నిమిత్తమే ప్రాయశ్చిత్తం చేసే దైవజనుడు ఎవరో? నీ కొరకు సాగిలపడే దైవజనుడు ఎవరు? దినదినం నీ కొరకు విజ్ఞాపన చేసే దైవజనుడు ఎవరు? నీ జీవితంలో ఉన్నాడా? లేకపోతే ఈరోజే దేవుడు మాట్లాడుతున్నాడు. స్టాన్ ఇక్కడ ఈరోజు నిర్ణయం తీసుకో, స్థిరపడు. నీకు లేడు కనుకనే దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు. కోటా చాపట్లో ఉత్తిగా రాలా. నీకు దైవజనుడు లేడు, నీకు దైవజనుడు. అందుకే దేవుడు ఇడికి తీసుకొచ్చి ఈ వర్తమానం నీ చెవులలో వినపడేలాగా చేస్తున్నాడు. నీకు నీ వెనకాల ప్రార్థించే దైవజనుడు నీకు లేడు. అందుకే వచ్చావు ఇక్కడికి. చూసిపోదామని వచ్చావేమో, ఇంటికి వినిపోదామని వచ్చావేమో, 50 దినాల ప్రార్థన అనుకోని వచ్చావేమో. ఒకటి తెలుసుకో, నీ వెనకాల ప్రార్థించే దైవజనుడిని నువ్వు సంపాదించలేకపోయావు. ఈ రోజు నువ్వు సంపాదించుకోవాలా. నీ వెనకాల ప్రార్థించే దైవజనుడు ఉండాలా. ఎందుకు? నీకు దేవునికి మధ్యలో ఆయన ఉంటాడు, ప్రాయశ్చిత్తం చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికీ? అర్థమవుతుందా? మనకి ఎంతమంది 10,000 మంది ఉపదేశకులు ఉన్నా ఉపదేశకులు ప్రాముఖ్యం కాదు. ఆత్మీయ తండ్రి కావాలా. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తారు. కొంతమంది ఆ యూట్యూబ్ ఉపదేశకులు మాత్రమే. జస్ట్ అప్పుడు నిన్ను ఎంకరేజ్ చేయడానికి. వాళ్ళు నీ కొరకు విజ్ఞాపన కానీ నిన్ను తీసుకెళ్ళి రేపు వాళ్ళకి ఇచ్చిన తలాంతులు చెప్పాను కదా, నీకు 2 తలాంతులు ఇచ్చిన కానీ నిన్ను పెడితే నువ్వు పోయి 5 తలాంతులలో కూర్చున్నావు అనుకో, నీ పని మెటాస్. ఎవరి తలాంతులు, ఎవడి హృదయం ఎలాంటిదో ఎవరికి తెలుసు? నీ హృదయానికి తగ్గ భూమిని నీకు ఇచ్చాడు దేవుడు. కొట్టు చప్పట్లో. నీ మనసుకు తగ్గట్టుగా, నీ ఆత్మీయ స్థితికి తగ్గట్టుగా, నీ హృదయానికి తగ్గట్టుగా నీకు ఒక దైవజనుడిని సెట్ చేసి, తయారు చేసి, సిద్ధపరిచి ఆయన్ని నిలబెట్టాడు, అభిషేకం ఇచ్చి. ఆమేన్, హల్లెలూయా. 1000 మంది విశ్వాసులను తయారు చేయొచ్చు, ఒక దైవజనుడిని నువ్వు తయారు చేయలేవు. దైవజనుడిని దేవుడే తయారు చేయాలి. ఆమేన్. అర్థమవుతుందా? నాయకుడిని నువ్వు తయారు చేయలేవు, నాయకుడిని దేవుడే తయారు చేస్తాడు. హల్లెలూయా.